వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. పోలవరం నియోజకవర్గం టి నర్సాపురంకు చెందిన రిటైర్డ్ ఎస్ఐ విజయ్ కుమార్ వైఎస్ఆర్సీపీలో చేరారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు శ్రీ వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా విజయ్ కుమార్ ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన వైఎస్ జగన్ భవిష్యత్తులో సమర్థంగా పనిచేయాలని ఆకాంక్షించారు. కర్నూలు జిల్లా అదోనిలో మంత్రి నారా లోకేష్ పర్యటనలో మాజీ ఎమ్మెల్యే మీనాక్షి నాయుడు తనయుడు భూపాల్ నాయుడుకి ఘోర అవమానం జరిగింది. వెనక్కి 4 లైన్లో రా అని భూపాల్ నాయుడుని సీఐ అన్నారు. తమ నాయకుడిని అవమానిస్తావా అంటూ నాయకులు పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. భోగాపురం అల్లూరు సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం క్రెడిట్ కోసం చంద్రబాబు వారం రోజులుగా వెంపర్లాడుతున్నారు. ఈ విమానాశ్రయానికి అనుమతులు, శంకుస్థాపన, భూసేకరణతో పాటు అన్ని సదుపాయాలను కల్పించేందుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం దాదాపు 1200 కోట్లు ఖర్చు చేసింది. కానీ చంద్రబాబు ఏమీ చేయకపోయినా క్రెడిట్ కోసం పడుతున్న పాటలు చూసి ఉత్తరాంధ్ర ప్రజలు నవ్వుతున్నారు అని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ వరదు కళ్యాణి పేర్కొన్నారు. రాష్ట్రంలో పొగాకు నేడు పూర్తి సంక్షోభంలో పడింది. ప్రతి టొబాకో బోర్డు దగ్గర రైతులు ధర్నాలు చేస్తున్నాయి. ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదు. కర్ణాటకలో క్వింటాల్ 36,000కు కొన్న అదే బయ్యర్లు ఏపీలో మాత్రం 16,000కు మాత్రమే కొంటామంటున్నారని ఎమ్మెల్సీ తూమాటి మాధవరావు పేర్కొన్నారు. సూర్యచంద్రరావుతో నాకు ఎలాంటి విభేదాలు లేవు. గొడవలు పడే మనస్తత్వం కూడా నాది కాదు. పొగాకు కొనుగోలు కోసం నా దగ్గర డబ్బులు తీసుకుని వేరే వాళ్ళకు అమ్ముతుంటే నా కంపెనీ స్టాఫ్ వెళ్ళి అడ్డుకొని పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఈ విషయమై పోలీసులతో కూడా నేను మాట్లాడాను. 10 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న ఏ రోజు ఎలాంటి ఆరోపణలు, వివాదాలు నాపై లేవు. ఇప్పుడు ఎందుకు ఇలా కిడ్నాప్ చేయించారని తప్పుడు ప్రచారం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు అని వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే ముస్తఫా అన్నారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేత మాజీ మంత్రి ధర్నాన ప్రసాదరావు తీవ్ర విమర్శలు చేశారు. విశాఖలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రం మొత్తం డబ్బంతా అమరావతికి పెడుతున్నారు. ఇలాగే కొనసాగితే మరో రాష్ట్ర విభజన డిమాండ్ వచ్చినా ఆశ్చర్యం లేదు. చంద్రబాబు విధానాల వల్ల మళ్లీ విభజనవాదం బలపడే పరిస్థితులు ఏర్పడవచ్చు. ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది అని వ్యాఖ్యానించారు. గిరి ప్రదక్షిణకు కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ట్రాఫిక్ ను కంట్రోల్ చేయలేకపోయారు. గిరి ప్రదక్షిణకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రచారం ఆర్భాటం తప్పితే సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు. సంప్రదాయానికి విరుద్ధంగా ఎక్కడ పడితే అక్కడ తొలి పావాంచలు ఏర్పాటు చేశారు. తొలి పావాంచలపై హోంమంత్రి అనిత ప్రకటన చేయడం ఏమిటి? భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. దేవాదాయ శాఖ మంత్రి సింహాచలం ట్రస్ట్ చైర్మన్ ఎక్కడ కనిపించలేదు అని విశాఖ నగర వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కేకే రాజు అన్నారు. ఒంగోలు హైవే 16ను పొగాకు రైతులు దిగ్భ్రమించారు. జాతీయ రహదారిపై బైఠాయించిన పొగాకు రైతులను శ్రీ చైతన్య స్కూల్ బస్సులో పోలీసులు తరలించారు. గిట్టుబాటు ధర కల్పించాలని పొగాకు రైతులు నినాదాలు చేశారు. కుప్పం ప్రజలను మా కుటుంబం ఎప్పటికీ మర్చిపోదు. ఏనాడు ప్రజల్లోకి రాని నేను నిజం గెలవాలి అనే నినాదంతో గ్రామాల్లో అడుగుపెట్టినప్పుడు నాకు ధైర్యం, ఆత్మవిశ్వాసం, స్ఫూర్తిని ఇచ్చింది కుప్పం ప్రజల ప్రేమాభిమానాలే అని నారా భువనేశ్వరి పేర్కొన్నారు. మెగా డిఎస్సీలో ఏదో జరిగింది అంటూ కొందరు పనిగట్టుకొని చేసే ప్రచారాన్ని నమ్మి రేపటి డిఎస్సీకి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ధైర్యాన్ని పోగొట్టుకుంటున్నారు. కాబట్టి అలాంటి వాళ్ళ మాటల్ని నమ్మకండి అని మెగా డిఎస్సీ 2025 విజేత అన్నారు.